గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసిన విధంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లుగా ఉండాలి. దాని మించి ఏం మాట్లాడినా కానీ అది దుష్టుడి నుండి వచ్చినదని యేసు ప్రభు వారు తెలియజేశారు. ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం సత్యాన్నే మాట్లాడాలి. మనం అబద్ధము మాట్లాడకూడదు. మనం మోసకరమైన మాటలు మాట్లాడకూడదు. ఈ లోకంలోనికి అసలు పాపము అబద్ధము వలనే వచ్చిందనేసి మనం గమనించాలి. ఆ దినాన ఏదైనా తోటలో సర్పము వచ్చేసి ఆ అవ్వతోటి మాట్లాడి అబద్ధం చెప్పినప్పుడు పాపం ఈ లోకంలోనికి వచ్చినది. కనుక మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనము సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. మన మాట అవునంటే అవును, మనము దేవుని మాటలు మాట్లాడాలి. మనము అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే అబద్ధము అనేది మనల్ని ఈ లోకంలో పాపానికి నడిపిస్తుంది, మనల్ని అగ్నిగుండానికి నడిపిస్తుంది. కనుక మనము మాట్లాడేటప్పుడు, మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు, మనం సమాజంలో మాట్లాడేటప్పుడు, మనం సంఘంలో మాట్లాడేటప్పుడు, మనం లోకంలో మాట్లాడేటప్పుడు నిజమైన దేవుని బిడ్డలుగా ప్రత్యేకించబడిన వారిగా మనము సత్యము మాత్రమే మాట్లాడే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉండాలి. మనము సత్యము పక్షాన నిలబడాలి. మనం ఎప్పుడు కూడా అబద్ధము మాట్లాడకూడదు. మనము దేవుని వాక్యము ప్రకారము యేసుక్రీస్తు మనకు తెలియచేసిన విధంగా మనము న్యాయమైన మాటలు మాట్లాడి, నిజమైన మాటలు మాట్లాడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక నీవు నేను మనము ఈ లోకంలో సత్యమునకు సాక్షులుగా నిలబడి ప్రభువారు చెప్పినట్లుగా మనము ఆయన వాక్యానికి విధేయులమై ఆయన ఇచ్చే ఆశీర్వాదములు మనము, మన కుటుంబం, మన సంఘము మెండార్లుగా పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.